మలేరియా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సీసీఎంబీ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ మధుసూదన్ రావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా కట్టడికి మందులను అందిస్తున్న వ్యాక్సిన్ల తయారీకి కృషి చేస్తున్న ఇండస్ట్రీలు, వైద్య కళాశాలలు, విద్యార్థులతో సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 2030 నాటికి భారత్లో మలేరియా నిర్మూలనకు ఉన్న అవకాశాలు, సవాళ్లపై చర్చించారు. అయితే మలేరియా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని మధుసూదన్ రావు వివరించారు. మా దగ్గర ఉన్న ఒక కంపెనీ కాన్సైటల్ అని వాళ్ళు మలేరియా తాలూకు మందుల్ని తయారు చేస్తారు. అందరం కలిసి చేసిన ప్రోగ్రామ్ ఇది. 2030 కల్లా భారతదేశం మలేరియా ముక్తి కావాలని చెప్పి ఒక గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది. ఒకప్పుడు 24% జనాలకి ఉండే మలేరియా ఇప్పుడు 0.08% మనుషులకే ఉంది. ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్స్ బట్టి వీటి బట్టి అనమాట. ఉదాహరణకి చెప్పాలంటే 70లు 80ల్లో అప్పుడు ఎక్కువగా గ్రామాల్లో వచ్చేది. ఇప్పుడు పట్టణాల్లో కూడా బాగా వస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడము, ఈ మైగ్రేషన్ అంటారు కదా, ఈ మైగ్రేషన్ వల్ల కూడా బాగా జబ్బులు. కొత్త మందులు కనిపెడుతుండాలి. మన దోమలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి.